అలా జరిగిందమ్మా. మీ ఊర్లో పూర్ణ పడుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం తాలూకు నిర్ణయం ప్రకారంగా ఏటిగేరుపేట గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది. చాలా సంతోషం. అధికారులు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే 2-3 రోజులు పట్టింది. అలాంటిది ఒకే రోజులో మొత్తం టోటల్ పర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు, అధికారులు స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజు పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డ్ బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అధికారులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖున నేను పెన్షన్ ఇస్తా అన్నారు. 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ నెల ఈ రోజు ఏమైందంటే రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి 30వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం. చాలా పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దీన్ని అందరం వినియోగించుకోవాలి. మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఈ గ్రామానికి గ్రామాలకు ఉంది. ఇవాళ చూశారు, ఈవేళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒక్కటే తీసుకున్నాను నేను, రాష్ట్రం అంతా తీసుకోవట్లే. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 41,974 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు 40% వరకు పెన్షన్ ఇచ్చారు రాష్ట్ర మన ఈ ఏరియాలో. అది సాయంత్రానికల్లా మొత్తం అయిపోతుంది. తర్వాత మన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు కూడా మన నాయకులను తెలుసుకొని జనానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ కొత్త నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని, విజయవాడలోని, హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు. కానీ పెన్షన్ ఇక్కడ రావాలా, ప్రతి నెల పెన్షన్ రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇల్లు రావడానికి. అంటే ఇవన్నీ చంద్రబాబు దృష్టిలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా సరే హైదరాబాద్లో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల రాలేరు కాబట్టి 3 నెలలకు ఒకసారి వచ్చి 3 నాడు 12,000 రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు.